తెలియదు. అదే ఆర్సీఎం హెల్త్ గార్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్. ఈ యొక్క ఆయిల్ యొక్క క్వాలిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి అవార్డ్స్ ఏ విధంగా వచ్చినాయి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఎస్. సో బిఫోర్ టాకింగ్ హెల్త్ గార్డ్ ఆయిల్ గురించి మాట్లాడడానికి ముందుగా ఆయిల్ ఎలా ఉండాలి, మనం వాడే కుకింగ్ ఆయిల్ ఎలా ఉండాలి అనేది ఒకసారి తెలుసుకున్నాము. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో కలిసి ఒక సర్వే చేశారు, ఒక టెస్ట్ చేశారన్నమాట. సో 2005లో. సో దాని ప్రకారంగా ఒక మంచి కుకింగ్ ఆయిల్లో 3 రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒకటి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇంకొకటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ఇంకొకటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ 3 ఫ్యాట్స్ ఏమున్నాయి, ఇది మా బాడీకి 3 ఫ్యాట్స్ ఇంపార్టెంట్, ఈక్వల్ ప్రమాణంగా 3 ఫ్యాట్ కావాలి. కానీ ఇప్పుడు కుకింగ్ ఆయిల్ అని తీసుకుంటే, మీరు మార్కెట్లో విధంగా ఉన్న కుకింగ్ ఆయిల్ని తీసుకుంటే కొన్ని ఆయిల్లో ఎస్ఎఫ్ఏ ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఆయిల్లో పూఫా ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఆయిల్లో మూఫా ఎక్కువగా ఉంటుంది. ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్గా ఉన్న ఒక ఆయిల్ మీకు మార్కెట్లో దొరకదు. సో ఇప్పుడు అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏముంది, ఓన్లీ 2 ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్ మరి రైస్ బ్రాన్ ఆయిల్, ఈ 2 ఆయిల్లో మాత్రమే మీకు సఫా, పూఫా, మూఫా బ్యాలెన్స్గా ఉంటుంది. కానీ ఏమవుతుంది, నేను రైస్ బ్రాన్ ఆయిల్ని బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను గ్రౌండ్ ఆయిల్కి కంపేర్ చేస్తే. ఎందుకంటే గ్రౌండ్నట్ ఆయిల్లో ఒకే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, కానీ రైస్ బ్రాన్ ఆయిల్లో 3 యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఒకటి టోకోఫిరాల్, ఇంకొకటి టోకోట్రైనాల్, ఇంకొకటి ఒరైజనాల్. ఈ ఒరైజనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, దీన్ని వండర్ న్యూట్రియంట్ అని పిలుస్తారు, వండర్ యాంటీ ఆక్సిడెంట్ అని పిలుస్తారు. ఇది మీ బాడీలో వచ్చే 90% డిసీజెస్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది, రాకుండా కంట్రోల్ చేసే కెపాసిటీ ఒరైజనాల్కి ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత దీన్ని ట్రీట్ చేసే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది, ఔషధిగా పనిచేసే కెపాసిటీ కూడా మీకు ఒరైజనాల్కి ఉంటుంది. ఇలాంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, అది రైస్ బ్రాన్ ఆయిల్లో తప్ప వేరే ఏ ఆయిల్లో ఉండదు. ఒకటి 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్గా ఉంటుంది అండ్ 3 యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో దీనివల్ల మనం ఏ ఆయిల్ చేంజ్ చేయకుండా రెగ్యులర్గా రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే చాలా మంచిది. వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ గార్డ్ ఆయిల్, వై హెల్త్ గార్డ్ ఆయిల్? ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు అనుకుంటాను, హెల్త్ గార్డ్ ఆయిల్ ఎందుకు అని. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల రైస్ బ్రాన్ ఆయిల్ ఉన్నాయి, మరి హెల్త్ గార్డ్ ఆయిల్ ఎందుకు వాడాలి? ఎస్, ఎందుకు హెల్త్ గార్డ్ ఆయిలే వాడాలి అంటే, ఒకటి హెల్త్ గార్డ్ ఆయిల్, ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్. ఇది ఒక రైస్ బ్రాన్ ఆయిల్, కానీ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది ఎవరు? ఏపీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అని పంజాబ్ దూరిలో ఉంది. అండ్ దీన్ని మార్కెటింగ్ చేస్తున్న వారు ఆర్సీఎం కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. కానీ ఈ ఒక హెల్త్ గార్డ్ ఆయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి